హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. మనం బేసిక్గా 2 ఆల్గోస్ మీద వర్క్ చేస్తున్నామండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చాలా రోజులుగా గ్రీన్లో ఉన్న మన ఆల్గో ఒక ఎర్రర్ చేసింది. మనం ట్రయల్ రన్ చేస్తున్నదే దానికోసం. మనం ట్రయల్ రన్ చేస్తుంది ఎందుకు అని అంటే, ఒక ఆల్గో వేయగానే పొజిషన్స్ వేసేసుకొని కూర్చోకుండా అది ఎలా వర్క్ చేస్తుంది, అసలు మనం ఊహించని సందర్భాలు ఏమైనా ఎదురైతే బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అంటాం కదా, సో అలాంటి సందర్భాల్లో అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఏమైనా ఎర్రర్స్ చేస్తుందా అని చూడటానికే మనం ఒక ట్రయల్ రన్ పెట్టుకోవడం జరిగింది. అయితే మనకి బేసిక్గా ఉన్న ఆల్గోలు 2. ఒక ఆల్గో, ఈ ఆల్గో పర్టికులర్గా ఏంటి అంటే, మనం ఒక థీరీ ఫాలో అవుతాం. ఆ థీరీ ప్రకారం ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో, మన స్క్రీన్ మీద చూస్తే ఒక గ్రీన్ లైన్, ఒక రెడ్ లైన్ ఉంటాయి. గ్రీన్ లైన్కి రెడ్ లైన్కి మధ్యలో ఎల్లో లైన్ తిరుగుతూ ఉంటుంది. అసలు అవి ఏంటి అని అంటే, మనం ఫాలో అయ్యే థీరీ. మేబీ ఈఎంఐ క్రాస్ అవ్వచ్చు, మేబీ బోలింజర్ బ్యాండ్స్ అవ్వచ్చు. మీరు ఫాలో అయ్యే థీరీ మీది. అయితే విజువల్గా ఈజీగా ఉండటానికి మనం స్క్రీన్ మీద ఇలా పెట్టుకున్నాం. ఏంటి అంటే, ఒక రెడ్ లైన్ ఉంటుంది, ఒక గ్రీన్ లైన్ ఉంటుంది, ఒక ఎల్లో లైన్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది రెడ్కి గ్రీన్కి మధ్యలో. ఎప్పుడైతే ఎల్లో లైన్ పైన రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు మనకి సెల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. సిగ్నల్ జనరేట్ అయినంత మాత్రాన మనకు అక్కడ పొజిషన్ తీసుకోవాలి అనేది కాదు. అదే ఇక్కడ మనం రాయటం జరిగింది. సో మరి ఏంటి, సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత కూడా ఇంకా ఫేవరబుల్ ప్రైసింగ్ ఉంటుంది, ఇంకొక వేవ్ ఆఫ్ బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తుంది. అంటే షార్ట్ సిగ్నల్ తీసుకోవాలి, కానీ ఎప్పుడు తీసుకోవాలి, కొంచెం వెయిట్ చేసి ఇంకా బెటర్ ప్రైస్లో తీసుకోవాలి అనేది ఈ ఆల్గోలో మనం రాసుకున్న ఇది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, ఈరోజు జరిగిన ఎర్రర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకనంటే ఈ ఎర్రర్ లాస్ట్ 1.5-2 monthsలో ఇదే ఫస్ట్ టైం ఈ ఎర్రర్ రావటం. ఏం ఎర్రర్ వచ్చింది అని అంటే, మనం చూస్తే ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ ఓవర్ చేసింది, షార్ట్ సిగ్నల్ జనరేట్ చేసింది, కానీ దానికి ప్రైస్ అది అనుకున్న ఫేవరెట్ ప్రైస్ రేంజ్ ఒకటి ఉంటుంది కదా, షార్ట్ సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత కూడా ఒక ప్రైస్ కోసం చూస్తుంది. ఆ ప్రైస్ అనేది దానికి దొరకల. ఎప్పుడు మనకి 13వ తారీఖు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 12:30 ఆ టైంకే మనకి ఈజీగా షార్ట్ సిగ్నల్ జనరేట్ అయింది, 12:30 అర్ధరాత్రి. కానీ తెల్లవారి 5 అయిపోయింది, కానీ ఇంతవరకు కూడా దానికి కావాల్సిన ప్రైస్ రేంజ్ అనేది రాల. ఫస్ట్ టైం అసలు రెడ్ సిగ్నల్ రావటమే చాలా అరుదు. ఎందుకనంటే మనకి 2 నెలల వ్యవధిలో మనకు వచ్చినవి 20 సిగ్నల్సే. 20 టైమ్స్ మాత్రం, అంటే 2 రోజులకి ఒకటి సిగ్నల్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళింది ఈ ఆల్గో. 2 రోజులకి ఒక సిగ్నల్ రావడమే చాలా గొప్ప విషయం. వచ్చిన తర్వాత కూడా ఎగ్జిక్యూట్ అవ్వాల. ఎందుకని అంటే, సిగ్నల్ అయితే పడింది కానీ తర్వాత అది అనుకున్న ప్రైస్ రాల. ఇదే ఒక వింత అనుకుంటే, ఇంకొక వింత ఏంటంటే, 13వ తారీఖు రాత్రి 12:30కి సిగ్నల్ వస్తే ఇంతవరకు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే, 7 తర్వాత ఎర్లీ మార్నింగ్ 7 o'clock తర్వాత మళ్ళీ ఎల్లో లైన్ అనేది రెడ్ లైన్ని క్రాస్ చేసి సెకండ్ టైం మనకి సిగ్నల్స్ జనరేట్ చేసింది, షార్ట్ సిగ్నల్. ఏమి ఎర్రర్ జరిగి ఉండొచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. ఎందుకనంటే అది కూడా చూపిస్తున్నాను నేను లైవ్ చార్ట్ మీద. సో అసలు ఏమి ఎర్రర్ జనరేట్ అయ్యి ఉండొచ్చు, 2 సార్లు 2 సెల్ సిగ్నల్స్ పడ్డాయి కానీ ప్రైస్ లేదని ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కాబట్టి ఏమి ఎర్రర్ అయ్యి ఉండొచ్చు అనేది మీరు గెస్ చేసి మీరు ఒక్కసారి ఇక్కడైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అయితే చూడండి, ఇక్కడ రెండోసారి కూడా మనకి రెడ్ జనరేట్ అయింది, ఎల్లో లైన్ అనేది రెడ్ని క్రాస్ ఓవర్ చేసింది. చేసిన తర్వాత కూడా మళ్ళీ అది బెటర్ ప్రైస్ కోసం ట్రై చేస్తుంది. చేసిన తర్వాత ఏమవుతుంది అని అంటే, అది అక్కడ దానికి ప్రైస్ రాలేదు. రాకపోవడం వల్ల అది ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక డేలో 2 times సిగ్నల్ పడిన తర్వాత కూడా ఇంతవరకు పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాల. ఎందుకంటే ప్రైస్ అనేది అది అనుకున్న ప్రైస్కి రాల. ఇమ్మీడియట్గా సిగ్నల్ జనరేట్ అవ్వగానే పొజిషన్ తీసుకోవచ్చు అనే పరిస్థితి వేరు. అది ఫస్ట్ ఆల్గో మనం రాసాం. సో అదేంటంటే రెడ్ సిగ్నల్ పడగానే వెంటనే పొజిషన్లోకి ఎంటర్ అయిపోతుంది. కానీ దానివల్ల కూడా మనకి పిఎన్ఎల్ అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు. కాబట్టి ఇంకా బెటర్ ప్రైస్ రేంజ్ కోసం, సిగ్నల్ పడిన తర్వాత కూడా బెటర్ ప్రైస్ రేంజ్ కోసం వెయిట్ చేయాలి అనేది ఈ ఆల్గోలో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. మన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది వెళ్ళింది. 2 సార్లు సిగ్నల్ జనరేట్ అవ్వటం ఒకే రోజులో ఈజ్ క్రేజీ.
కానీ ఇంతవరకు కూడా పొజిషన్ రాలేదు. అయితే ఎర్రర్ ఏం జరిగింది? ఇది ఎర్రర్ కాదు, అది బెటర్ ప్రైస్ రేంజ్ కోసం చూసింది. ఒకవేళ ప్రైస్ రేంజ్ బెటర్ ఉంటే వెళ్తుంది, లేదంటే లేదు. దాని గురించిన అందులో ఎర్రర్ ఏమీ లేదు. అయితే ఇక్కడే ఒక చిన్న తమాషా జరిగింది, ఒక ఎర్రర్ జరిగింది. అది ఏంటి అనేది చూద్దాం మనం. అయితే దానికంటే ముందు ఈ ఎర్రర్ జరిగిన తర్వాత నేను కరెక్షన్ ఏం చేశానంటే, కరెక్టెడ్ ఆల్గో వస్తుందండి. ఇది పార్ట్ 1గా తీసుకోండి. పార్ట్ 2లో కరెక్టెడ్ ఆల్గోని మనం కరెక్ట్ చేశాను ఆల్రెడీ. కరెక్షన్లో ఏం చెప్పాను అనంటే, సరే సిగ్నల్ పడిన తర్వాత ఒక బెటర్ ప్రైస్ రేంజ్ కోసం నువ్వు వెయిట్ చేసి అది దొరకకపోవడం వల్ల నువ్వేం చేసావు, నువ్వు తీసుకోలేకపోయావు సిగ్నల్, రైట్? అసలు నువ్వు అనుకుంటున్న బెటర్ ప్రైస్ రేంజ్ ఏంటి ఈ పర్టికులర్ ట్రేడ్లో? నువ్వు ఏదో సిగ్నల్ పడిన తర్వాత బెటర్ ప్రైస్ రేంజ్ కోసం వెయిట్ చేసాము అనేది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షనే. ఇంకొక వేవ్ ఆఫ్ బెటర్ ప్రైస్ వస్తుంది, అప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనేది. సో నువ్వు అనుకుంటున్న బెటర్ ప్రైస్ రేంజ్ ఏంటి అనేది నాకు చార్ట్ మీద చూపించు. ఎందుకంటే బెటర్ ప్రైస్ రేంజ్ నువ్వు అనుకుంటే సరిపోదు, నాకు కూడా తెలియాలి. ఒకవేళ అది ట్రిగ్గర్ అయిందో లేదో, లేదంటే నువ్వు ఆల్గోగా ఉండి కూడా ఇన్యాక్టివ్గా ఉండి తీసుకోలేకపోయావో, అది ఏంటనేది మనకి తెలియాలి. కాబట్టి ఫస్ట్ టైం మనకు ఒక ఎర్రర్ త్రో చేసినప్పుడు ఆల్గో డెఫినెట్గా అన్అప్రూవ్డ్ ఆల్గో కాబట్టి మనం టెస్ట్ రన్లో ఉన్నాం కాబట్టి పేపర్ ట్రేడింగ్ చేస్తున్నాము, రియల్ మనీ పెట్టకుండా ఎందుకు చేస్తున్నాము అనే దానికి రీజన్ ఇదే. ఒక 5,000 ఎంతో పెట్టి ఒక చిన్న పొజిషన్ తీసుకోవచ్చు, కానీ ఒక బెటర్ ప్రైస్ రేంజ్ అని లేకపోతే ఒక ఎర్రర్స్ అని ఏ ఎర్రర్స్ వస్తే ఇది ఎలా బిహేవ్ చేస్తుందో మనకి తెలిస్తేనే పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మన ఆల్గోల్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకనే పేపర్ ట్రేడింగే చేస్తున్నాం. మరి ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు ఎందుకు బ్రో మీరు డైరెక్ట్గా డిప్లాయ్ చేయలేదు అంటే, డైరెక్ట్గా డిప్లాయ్ చేయడానికంటే ముందు ఆల్గోకి ఎంతో కొంత ట్రయల్ రన్ జరగాలి అనేది నా ఉద్దేశం. సో నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఫర్దర్ మనకి ఎర్రర్ కనిపిస్తుంది, ఇప్పుడు మీరు చూస్తారు ఎలా. ఇప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్లో 2 సార్లు సిగ్నల్ జనరేట్ అయ్యి కూడా అది బెటర్ ప్రైస్ కోసం వెయిట్ చేసి ప్రైస్ దొరక్కపోవటం వల్ల, ఎంట్రీ తీసుకోకపోవటం వల్ల ఫైనల్గా వచ్చిన ఎర్రర్ ఏంటనేది మీకు చార్ట్లో కనిపించబోతుంది. అయితే ఆ ఎర్రర్ని రెక్టిఫై మనం ఎలా చేసామో కూడా చెప్తున్నాం. సో దట్ నెక్స్ట్ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, మీకు డైరెక్ట్గా కనిపించేస్తుంది. సో ఇదే పొజిషన్ని నెక్స్ట్ వీడియోలో ఒక సార్టెడ్ అవుట్ పరిస్థితిలో ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తాను. అయితే నేనేం రాశాను అంటే, నేనేం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందంటే, ఓకే నువ్వు సిగ్నల్ పడిన తర్వాత బెటర్ ప్రైస్ రేంజ్ కోసం వెయిట్ చేస్తున్నావు అని మాకు తెలుసు, కానీ నువ్వు అనుకుంటున్న బెటర్ ప్రైస్ రేంజ్ ఏంటి? అది డైనమిక్ రేంజ్. ఎందుకనంటే అది మారుతూ ఉంటుంది, వేవ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది మార్కెట్ వేసే వేవ్ని బట్టి, ఆ కింద ఉన్న రెడ్ లైన్ గ్రీన్ లైన్ వేవ్ని బట్టి మారుతూ ఉంటుంది. అది ఎంత మారింది, ఎక్కడ మారింది, ఎలా వెళ్ళింది అనేది కూడా మాకు చూపించు. అది కూడా చార్ట్ మీద చూపించు. సో దట్ మాకు తెలుస్తుంది, ఓకే ఇక్కడ ఇంతలో మిస్ అయింది, అక్కడ అంతలో మిస్ అయిందని మనకు తెలిస్తే, జస్ట్ 20 పాయింట్స్ 30 పాయింట్స్లో మిస్ అయిందని తెలిస్తే, బీటీసీకి స్వింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనం ఓన్లీ బీటీసీలోనే చేస్తున్నాం కాబట్టి బీటీసీకి స్వింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఓకే 20-30 పాయింట్స్ని పర్వాలేదు అనేలాగా మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. లేదు ఒక 100-120 పాయింట్స్ రేంజ్లో కనుక స్వింగ్ అవుతుంది అని అంటే, అప్పుడు ఇంకా అది మిస్ అయిందంటే మిస్ అయినట్టే. సో అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆల్గోకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తున్నాము, చాలా రేర్ సినారియోలో ఒకే రోజు 2 సార్లు సిగ్నల్ పడటం అండ్ ప్రైస్ దొరకలేదు అనే వంకతో ఆల్గో పొజిషన్ తీసుకోకపోవటం అనేది ఈరోజు జరిగింది. అండ్ తర్వాత అదే రోజు థర్డ్ టైం మనకి ఇప్పుడు సిగ్నల్ పడబోతుంది. అదే పడిన తర్వాత ఆల్గో ఎలా బిహేవ్ చేసిందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకనంటే నాకు కూడా ఇబ్బంది అయింది. కానీ దానికంటే ముందు అసలు అది ఎలా బిహేవ్ చేసింది అనేది, దాన్ని రెక్టిఫై ఎలా చేసామనేది అందుకే ముందే చెప్పేశాను. మీరు ఇంకేమైనా స్పెషల్గా అడ్వైస్ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు, ఇందులో మీ అడ్వైస్ షేర్ చేయొచ్చు. లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలామందికి. సో దానివల్ల ఇంకా బెటర్ మనం చేసుకోగలుగుతాం. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు చేస్తే చాలా మోటివేషన్గా ఉంటుంది, చాలా లైక్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏం చేసిందంటే, థర్డ్ టైం సిగ్నల్ పడగానే వెంటనే ప్రైస్ రేంజ్ కోసం వెయిట్ చేసింది. అదే కదా మనం రాసింది, అది జరిగింది.
తర్వాత ఇమీడియట్గా పొజిషన్ తీసుకుంది దాని ప్రైస్ రేంజ్ రాగానే. అదే కదా మనం రాసింది, అదే జరిగింది. కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే ఇమ్మీడియట్గా పొజిషన్ తీసుకోవటం మాత్రమే కాదు, ఇమ్మీడియట్గా పొజిషన్ ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో షార్ట్ పొజిషన్ ఎగ్జిట్ రెండు జరిగినాయి. అదిగోండి చూడండి. సో 79685లో ఎంటర్ అయ్యి 80827లో ఎగ్జిట్ కూడా అయిపోయింది. అంటే ఇమ్మీడియట్గా అయిపోయింది. సో దీనికి మనం ఫాలో అప్ వీడియోలో మనం ఏం జరగబోతుంది అనేది చెప్తాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి థ్రిల్లింగ్ విషయం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ డూ ఫాలో.